మనము వృషభ రాశికి చూస్తే వృషభ రాశి వాళ్ళకు లాభంలో శని ఉన్నాడు. మిత్రస్థానంలో శని ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఈ కాలంలో ఎవరు మంచి మిత్రులు, ఎవరు మన దగ్గర ఉంటారు, ఎవరు ఇదే అవుతారు అనేది వీళ్ళకు బాగా అర్థమవుతుంది వృషభ రాశి వాళ్ళకి. ఈ వృషభ రాశి వాళ్ళు ఎట్లుంటారంటే సార్, దేనికైనా సిద్ధం అన్నట్టు ఉంటారు అనమాట. అంటే కొండంత బరువు వేసినా కూడా గుంజడానికి రెడీగా ఉంటారు. కానీ వీళ్ళలో శక్తి మనము పంపు కొట్టాలన్నట్టుగా నువ్వు సాధించగలవు అని మనము హనుమంతుల వారికి ఎట్లా లంకకి ఎగిరేటప్పుడు అట్లా వీళ్ళకి పంపు కొడితే కదులుతారు. లేదంటే ఎంత ఇదైనా కూడా వీళ్ళలో చలనం అనేది ఉండదు వృషభ రాశికి. వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఒకసారి ఏదైనా సుఖానికి అలవాటు పన్నారంటే ఇంకా లెగరు, ఇంకా అట్లే కూర్చోనే ఇది చేస్తాడు. మరి వీళ్ళలో పుష్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకొని రియలైజ్ అయ్యారనుకోండి, వాళ్ళకంటే మించి నంబర్ 1 రాశి ఉండదన్నమాట. భయంకరమైన ఎనర్జీ ఫ్లో అనేది ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో వీళ్ళకి ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఈ వృషభ రాశి వాళ్ళు. అంతేకాకుండా ఈ వృషభ రాశి వాళ్ళకి తల్లిదండ్రులతోటి కూడా అండ్ రిలేటివ్స్ తోటి కూడా కొంచెం స్ట్రగుల్స్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో వృషభ రాశి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత స్థిరాస్తుల విషయంలో కానీ వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మాతృ సౌఖ్యం అనేది కాస్త తక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళు కూడా విదేశీ ప్రయాణాలు ఇట్లాంటివి అనేది చేయగలుగుతారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకు బాగానే ఉంది. కానీ వీళ్ళు కొంచెం సెల్ఫ్ మోటివేషన్లోకి వీళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ వృషభ రాశి వాళ్ళు ఏ దేవతని పూజించాలి దశమహావిద్య పరంగా వామపరంగా అంటే దక్షిణ కాళి దేవతను తాంత్రిక విధానంలో ఉపాసన చేయడం ద్వారా లేదా ఆరాధించడం ద్వారా అత్యంత సూపర్ ఫాస్ట్ రిజల్ట్ అనేది పొందగలుగుతారు. అండ్ వీళ్ళు వేసుకోవలసిన కలర్ రెడ్ కలర్. మనకు జూన్ వరకు వీళ్ళు రెడ్ కలర్ ప్రిఫర్ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ వచ్చేసి చీజ్ వీళ్ళు ఒక జూన్ వరకు అలా తినకోకుండా ఉండడం మంచిది వృషభ రాశి వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇక మిథున రాశి వాళ్ళకు. మిథున రాశి వాళ్ళకైతే ఈసారి మంచి రాజయోగం ధనయోగం కూడా ఎక్కువగా ఉంది. తర్వాత గజకేసరి యోగం కూడా ఎక్కువగా పొందినారు మిథున రాశి వాళ్ళు. వీళ్ళకి కొన్ని రకాలుగా కామ కోరికలు అధికమయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం మల్టిపుల్ రిలేషన్స్ పడతారు. తర్వాత కొంతమంది చర్మ వ్యాధులకు కూడా లోన్ అయ్యే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మిథున రాశి వాళ్ళకు. ఈసారి మనకు చాలా బెస్ట్గా ఉందంటే మిథున రాశి వాళ్ళు గజాంతైశ్వర్యమును చూస్తారు. అంటే గజము అంటే ఏంటి సార్? ఏనుగు. అంటే ఏనుగు నిలబడి దాని మీద నిలబడి ₹1 బిల్ల పైకి వదిలితే ఒక నాణ్యం ఎంత ఎత్తు వస్తుందో అంత కుప్ప ధనం అనేది చూస్తారు అని ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. గజాంతైశ్వర్యము పొందును అని ఉంటుంది. సో కాబట్టి వెరీ గుడ్ రిజల్ట్ అనమాట. వీళ్ళు ఇక దేవత పరంగా దశమహావిద్య దేవత పరంగా ఎవరిని కొలవచ్చు అంటే వీళ్ళు శ్మశానకాళి దేవతను ఆరాధన చేయాల్సి ఉంటుంది. మిథున రాశి వాళ్ళు తాంత్రిక పరంగా వెళ్తామనుకుంటే శ్మశానకాళి దేవతను ఆరాధన చేయాలి. దక్షిణ కాళికి శ్మశాన కాళికి తేడా ఏంటి సార్? దక్షిణ కాళి అంటే ఆమె మనకు దక్షిణానికి ఆధిపత్యం వహిస్తుందన్నమాట. ఈమె ఏం జరుగుతుందంటే ఒకసారి మనకు సౌత్ సైడ్ అంటే దక్షిణం సైడ్ తిరిగి హూంకారం చేస్తుందంట. ఈ హూంకారానికి యముడు కూడా జడుచుకొని పరిగెత్తుతాడు. అప్పటి నుంచి ఈమెను దక్షిణ కాళిగా పిలుస్తారన్నమాట. దక్షిణ కాళి అంటే శివుడి మీద, ఇప్పుడు ఆమె కింద శివుడు ఉంటాడు కదండి, ఆమె మీద కుడి కాలు పెట్టుకొని ఉంటుంది ఈమె దక్షిణ కాళి. ఎడమ కాలు పెట్టుకొని ఉంటే శ్మశాన కాళి. 2 కాళ్ళు ఉంటుందా భద్రకాళి. ఇది చాలా తేడా, ముగ్గురికి కొంచెం తేడా ఉంటుంది. దీంట్లో హంసకాళి, చండకాళి, కామాఖ్యకాళి, ధనకాళి ఇలా రకరకాల కాళీలు ఉన్నారు. అవన్నీ కూడా కొన్ని వాటికి మనకు ప్రాపర్ ఇది లేదనమాట, విద్య లేదు. ఊరికే పేరుకున్నారు కానీ అంత విద్య ఇంకా రాలేదు మన దగ్గర. సో ఇక వీళ్ళు శ్మశానకాళి దేవతను ఆరాధన చేయాలి. మిథున రాశి వాళ్ళు కలర్ ఏది అంటే డార్క్ బ్లూ
అండ్ గ్రీన్ కలర్ ప్రిఫర్ చేయొచ్చండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అవాయిడ్ చేయవలసిన ఫుడ్ వచ్చేసి స్వీట్ పొటాటో. కర్కాటక రాశి చూద్దాం సార్. కర్కాటక రాశి వచ్చేసి వీళ్ళకు గురువు 2 నెలల వరకు కూడాను బాగా యోగకారకత్వకంగా ఉంటారన్నమాట. కానీ రాహుకేతువుల బలం అయితే వీళ్ళకు లేదు. వీటి వలన ఏమవుతుంది అంటే మానసిక చాంచల్యం, మానసికంగా కూడా వీళ్ళు కొంచెం మెత్తనవ్వడము, మెంటల్ టెన్షన్ గురి అవ్వడం అనేది జరుగుతుంది. కానీ జూపిటర్ వలన వీళ్ళు ఇయర్ ఎండింగ్లో మటుకు తమ సత్తా చాటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చంద్ర ఆధారిత రాశులు సరే ఇవి. కర్కాటకం అనేది చంద్రుడు ఉచ్చస్థితి అంటే స్వక్షేత్రం. వృశ్చికం అనేది చంద్రుడు నీచస్థానం. కానీ వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు మూన్ పరంగా చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలి ఎప్పటికి కూడా. వీళ్ళకి ఎట్లా అంటే ఒక్కొక్కసారి విపరీతమైన ఇదేమంటారు పాజిటివిటీ ఉంటుంది, ఒక్కొక్కసారి అస్సలు ఉండదు అనమాట. అదే కర్కాటక రాశి అంటే ఒక్కొక్కసారి భయంకరంగా చూపిస్తారు, ఒక్కొక్కసారి అస్సలు చూపిరు, ఒక్కొక్కసారి మేమే పెద్ద తోపులం అంటారు, ఒక్కొక్కసారి డల్ అయిపోతూ ఉంటారు. వీళ్ళకి ఎట్లా అంటే ఆ చంద్రుని యొక్క ప్రభావం వలన వీళ్ళకి మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు కృష్ణపక్షం శుక్లపక్షం ప్రభావం లాగా వీళ్ళు అలా ఇలా ఆ స్వింగ్లోనే ఉంటారు ఈ కర్కాటకము వృశ్చికము. కాబట్టి వీళ్ళిద్దరు చాలా వాళ్ళు సొంతంగా మౌల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా కర్కాటక రాశి వాళ్ళు ముత్యాన్ని ధరించాలి, ముత్యాన్ని కంపల్సరీ ధరించాలి. సోమవారం రోజు పక్కాగా శివునికి పాలతో అభిషేకం చేయాలి, తర్వాత తెల్లని వస్త్రాలు వేసుకోవాలి. ఇక వీళ్ళకు సంబంధించిన దేవత ఎవరైనా ఉన్నారా అంటే కర్కాటక రాశి వాళ్లకు మనకు ముఖ్యంగా మత్స్యవారాహి దేవత అని ఉన్నారు. వారాహి దేవతలోనే మత్స్యవారాహి. అవును సార్, రకరకాలు ఉంటారు. సో తంత్రంలో మత్స్యవారాహి అని ఉంటారు. అమ్మవారు చేపని చేతిలో పట్టుకొని ఉంటారు, వారాహినే చేపని చేతిలో పట్టుకొని ఉంటారు, మత్స్యవారాహి అంటారు. బట్ ఈమె సాధన అనేది చాలా కష్టం. బట్ చిన్న మంత్ర జపం డైలీ ఒకవేళ మీరు చేసుకోకపోయినా మత్స్యవారాహి దేవతను అనుకోవడం ద్వారా కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. తర్వాత వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ధరించవలసిన కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ ధరించవచ్చు, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత వీళ్ళు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ వచ్చేసి సిట్రిక్ బేస్డ్ ఫుడ్స్ అండ్ వెనిగర్ లాంటివి. కొంతమంది యాపిల్ సైడర్ వెనిగర్ ఇట్లాంటివి అదే పనిగా తాగుతూ ఉంటారు. సో ఈ వెనిగర్స్ అనేవి వీళ్ళు అవాయిడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సింహరాశి వాళ్ళు సార్. సింహరాశి వాళ్ళు ఈసారి వీళ్ళది కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టుంది. సింహరాశి వాళ్ళకు వచ్చేసి ముఖ్యంగా కాలసర్పదోష పీడితులుగా ఉంటారన్నమాట. ఈ రాశి ప్రభావం వాళ్ళకి కేతువు, తర్వాత సప్తమంలో రాహు ఉండడం వలన కాలసర్పదోషం అనే పీడతో పాటు మానసిక చంచలత్వము ఇవన్నీ కూడా ఉంటాయి. మనసు పరిపరి విధాల ఆలోచనలకు లోనవుతూ ఉంటుంది రాహు ప్రభావం వలన. కానీ వీళ్ళకి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగ సంస్థలు ఈ రంగంలో ఉన్న వాళ్ళు మటుకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీళ్ళకు స్థానచలనం ఉండే అవకాశాలు ఉంటాయి, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరికి గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి, బిజినెస్ పీపుల్కి కూడా బాగుంటుంది. అండ్ వీళ్ళు కూడా ఫారిన్కి సంబంధించినది 100% సింహరాశి వాళ్ళు గెట్ ఆన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ వీసాలు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా 100% జరిగిపోయే అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళకి వచ్చేసి ఒకవేళ సినిమా రంగంలో ఉన్న వాళ్ళ కానీ లేదా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ సింహరాశి వాళ్ళకి ఈసారి భయంకరమైన హిట్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత సింహరాశిలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా సార్ తండ్రి కొడుకుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సింహరాశి వాళ్ళకి. మనకేంటంటే సార్ ఈ కుటుంబ కలహాలు కూడా ఈ సింహరాశి వాళ్ళని బాగా పీడిస్తున్నాయి. కాబట్టి వీటి కొన్ని శాంతి పరిహారాలు చేసుకోవాలి. ఇక అదృష్టము అనేది కూడా బాగా ఉంటుంది సింహరాశి వాళ్ళకి. పనులు కూడా చాలా ఫాస్ట్గా అవుతాయి. ప్రేమ విషయాల్లో ఉన్న వాళ్ళకు కూడా శీఘ్రంగా ప్రేమ వివాహం ఫలించే అవకాశము ఈ సింహరాశి వాళ్ళకు కనపడిస్తుంది. ఇక నెక్స్ట్ ఈ సింహరాశి వాళ్ళకు సంబంధించిన దేవత ఎవరైనా ఉన్నారయ్యా అంటే దశమహావిద్యల్లో బగలాముఖి దేవత. బగలాముఖి దేవతను ఆరాధించడం ద్వారా సింహరాశి వాళ్ళకు ఈ అంటిల్ జూన్ వరకు చాలా బ్రహ్మాండంగా వీళ్ళ గండాలన్నీ కూడా తప్పిపోయి శత్రుస్తంభన కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళకు సంబంధించిన కలర్ సింహరాశి వాళ్ళు ఏది వేసుకోవాలి అంటే మెరూన్ కలర్ కానీ లేదా ఆరెంజ్ కలర్, ఈ కలర్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు. అంటే సింహరాశి వాళ్ళు మనకు అవాయిడ్ చేయవలసిన ఫుడ్ సింహరాశి వాళ్ళు వచ్చేసి నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేయాలి.
ఇవి అనేది మనం ముఖ్యంగా అవాయిడ్ చేయడం ద్వారా చాలా బ్యూటిఫుల్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇదండి సింహరాశి వాళ్ళకి సంబంధించిన ఓకే. ఫలితాలు.